ప్రేమైన దేవుని బిడ్డ, క్రీస్తు నిమిత్తమై నువ్వు ఈ లోకంలో శ్రమ పడుతున్నావా? శ్రమ పడకుండా నిత్యత్వమును, వాడవారని మహిమ కిరీటాన్ని పొందటము అసాధ్యము. పరుగు పందెమందు పాల్గొనకుండా, శ్రమ పడకుండా, ఉరికెత్తకుండా బహుమానం ఆశించటం పొరపాటే కదూ. ఈ పరుగు పందెంలో ఎంతో మంది మనకంటే ముందుగా విశ్వాస వీరులు పరుగెత్తారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యేసేపు, దావీదు, 12 మంది అపోస్తలులు, అపోస్తుడైన పౌలు గారు మనకు ఒక మాదిరి చూపించారు. అలాగే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనములో క్రీస్తు శరీరమందు శ్రమ పడెను, ఇట్టి మనసును మీరు ఆయుధముగా ధరించుకొనుడి అంటున్నాడు. చూడండి, శ్రమలో అతిశయించండి, శ్రమలో ఆనందించండి. శ్రమ లేకపోతే నీవు సువాసనగా మార్చబడలేవు. ప్రేమైన దేవుని బిడ్డ, రేపు మన తండ్రి అయిన దేవుడు ఈ లోకమునకు రాబోతున్నాడు. నీ శ్రమకు తగినటువంటి వాడబారని మహిమ కిరీటమును, జీవ కిరీటాన్ని నీకు అనుగ్రహించబోతున్నాడు.